చాలా రోజుల తర్వాత స్వర్ణముఖి నదికి జలకళ సంతరించుకుంది. బెంగాల్ తుఫాను ప్రభావంతో చాలా చోట్ల నదులు, చెరువులు, కాలువలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణముఖి నదికి కూడా చాలా రోజుల తర్వాత వరద నీరు వచ్చి చేరింది. నది నిండుకుండలా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా స్వర్ణముఖి ఒడ్డున వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు గంగమ్మకు హారతులిచ్చి సాదర స్వాగతం పలికారు. అయ్యప్ప భక్తులు గంగ స్నానాలను ఆచరించారు. నదీ ప్రవాహాన్ని తిలకించడానికి నాయుడుపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో చేరుకొని నదిలో దీపాలను విడిచిపెట్టారు. నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త గూడూరు ప్రభావతమ్మ, ఆమె కుమారుడు గూడూరు సుధీర్ రెడ్డి దంపతులు ఆలయ పుష్కర ఘాట్ వద్ద గంగా హారతులిచ్చి నదిలో దీపాలను విడిచిపెట్టారు. అనంతరం ఆకాశ దీపాల్ని కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివజపం చేస్తూ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ స్వామి, ఉగ్గుముడి భాస్కర్ రెడ్డి, అవధానం సుధీర్, చిన్న సురేష్ స్వామి, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాదు కాదు ప్రసాదం ఉంది అక్కడ, ప్రసాదం ఉండదు, దాన్ని తెచ్చుకుంటా. मैया शरणागति आता यम की त्रास मिटा कर परम गति पाता। ఓం నమః శివాయ. స్వామి గుడ్ సైడ్ రండి. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది ఫ్లాట్గా ఉంది. రండి రండి. ఓం నమః శివాయ. జారుతుంది, మీరు జాగ్రత్త. ఇక్కడ ఏ ఛానల్? నేను ఉదయం పేపర్ మీ ఇద్దరు ఇలా వచ్చేసేయండి. ఈ మెట్ల దగ్గరికి వచ్చేస్తారా? వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామి ఓం నమః శివాయ. पार्वती परमेश्वर की जय, केदार भगवान की जय, कार्तिक दामोदर की नमः पार्वती पतये. ఓకేనా? ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి AP24 ఫ్యాక్ట్స్, నిజాలు నిర్భయంగా.